అన్నదాత సుఖీభవ పథకంలో కుంటి సాకులు చెబుతూ 7 లక్షల మందికి కోత విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మా రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభవ అంటున్నారని, పేరు మార్చినా పర్లేదు, రైతులకు మేలు జరిగితే చాలన్నారు. బీటెక్ రవి మాట్లాడినాడు, మా భార్య పోటీ చేస్తుందని చెప్పి గౌరవప్రదంగా చెప్తున్నాడు. ఆదినారాయణ రెడ్డి అన్న కూడా మాట్లాడినాడు, సినిమా చూపిస్తాము రేపు ఎలక్షన్స్ లో అని చెప్పినాడు. ఎవరెవరో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. నేను వాళ్ళన్ని ప్రశ్నలకు వాళ్లకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి చెప్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలారా శ్రద్ధగా వినండి. ఈ పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నిక ఉప ఎన్నిక ఏదైతే జరుగుతూ ఉందో ఆ ఎన్నికల్లో మాతో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నారా మీరు ప్రజలారా? కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవం పోటీ చేసింది. మాకు పోటీ చేసింది ఎవరంటే టీపీటీ కాదు, పోలీస్ మాతో పోటీ చేసింది. పోటీ చేస్తా ఉండేది పోలీస్ పోటీ చేస్తా ఉంది. నిజమిది. తెలుగుదేశం పార్టీ కాదు మాతో పోటీ చేస్తా ఉండేది, పోలీసులు మాతో పోటీ చేస్తున్నారు. రేపు జరగబోయేది అదే. నిజంగా పోలీసులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉండే పోలీస్ శాఖనే. ఈ ఎన్నికలలో చిన్న ఎన్నిక, మీకు ఆఫ్రాలే 10,000 ఓట్లు ఉండే ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక, రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరగకుండా జిల్లాలో 2 చోట్ల మాత్రం ఎన్నికలు జరిగేటప్పుడు మీకు ఉండబడిన మెన్ను చాలా ఎక్కువ ఉంటుంది. పిలిపించుకుంటారు, 2 చోట్ల కేంద్రీకరిస్తారు. పులివెందుల, ఒంటిమిట్ట పోలీస్ బలగాలు ఎక్కువ ఉంటాయి. మీ దృష్టి ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ చేయొచ్చు. మరి నిజంగా మీరు నిజాయితీగా పనిచేస్తే నా విజ్ఞప్తి ఒకటే పోలీసులకు. మొట్టమొదటిది, పులివెందులలో జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో వారమే టైం ఉండేది. 5వ తారీఖు అయిపోతుంది విత్డ్రాయలన్నీ. 6 నుంచి క్యాన్వాస్ పోవాలా, 12 ఎలక్షన్ వస్తా, అయితే 5 రోజులు ఉన్నాయి. ఈ 5 రోజులు ఒక్క గొడవ జరగకుండా, ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా మీరు ఎన్నికలు జరపలేరా అని అడుగుతున్నా పోలీసు వాళ్ళు. మీరు జరపగలిగితే, ఒక్క గొడవ జరగకుండా, ఒక అవాంఛనీయ సంఘటన జరగకుండా జరపగలిగితే మిమ్మల్ని రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అభినందిస్తారు. మీరు సమర్థత కలిగినటువంటి పోలీసులని మిమ్మల్ని అభినందిస్తారు. నెంబర్ 2, మేము మంచోళ్ళమే ఆ పోలీసు వాళ్ళము, మీరు చెడ్డోళ్ళు, రాజకీయ పార్టీలు మీరు గొడవలు చేస్తారు. మీరు గొడవలు చేసినాక మరి మేమేం చేయాలా? మేము చేయాల్సిన పని మీరు చేయాలా కదంటే రైట్. పొరపాటున మాలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఎవరైనా చెడ్డవాళ్ళం ఉండి చట్ట పరిధి దాటి మేము చేస్తే, తప్పులు చేస్తే మీరు లాఠీ రులిపించాల్సిందే, పెన్ను రాయాల్సిందే. అప్పుడు ఇరువురి మీద కేసులు పెట్టగలిగితే, ఇరువురి మీద మీ పెన్ను రచనలు చేయగలిగితే, ఇరువురి మీద మీ లాఠీ చెల్లు అనిపించగలిగితే ఈ కడప జిల్లా మిమ్మల్ని అభినందిస్తాను. మూడవది మేము గొడవ జరపకుండా ఉండలేము, మా చేత కాదు. గొడవ జరిగిన తర్వాత ఇద్దరి మీద కేసులు పెట్టాం, ఇద్దరిని లాఠీలతో కొట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని లాఠీలతో కొట్టాం అని చెప్పి 5 రోజుల్లో మీరు నిరూపణ చేస్తే ఈ ప్రభుత్వానికి మీరు పహారా కాసినారనేది నిజం. మాతో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ కాదు, పోలీస్ అన్నది మాటికి నిజం. మరి ఈ మూడిట్లో దేన్ని నిజం చేస్తారో మీ విజ్ఞతకి నేను వదిలేస్తా ఉన్నా. కానీ మా ధర్మం మాకు ఒకటి ఉంటుంది కదా పోలీస్ అధికారులారా. ధర్మానికి, ప్రజాస్వామ్యానికి బద్ధులమైన మేం పట్టిన జెండాను ప్రజాస్వామ్యబద్ధంగా గెలిపించుకోవడానికి, చట్టానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలిపించుకోవడానికి మా ధర్మాన్ని మేము పాటిస్తాం. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని మా పైన దౌర్జన్యాలు చేసినా, మాపై ఎన్ని కేసులు పెట్టినా, మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసినా మేము చట్టానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకోవడానికి ఎంతవరకైనా త్యాగం చేసేదానికి మేము సంసిద్ధంగా ఉండాం. మా త్యాగాలను మీరు పరీక్షించాలనుకుంటే ఈ ఎన్నికను మీరు వేదిక చేసుకోవచ్చు. మా త్యాగాలను మీరు పరీక్షించాలనుకుంటే ఈ ఎన్నికను మీరు వేదిక చేసుకుంటే కూడా మాకు వచ్చిన అభ్యంతరం లేదు. కానీ ఒక మాట అయితే చెప్పగలుగుతా, 5 రోజులు ఉంది మధ్యలో వ్యవధి, 5 నుంచి 12 వరకు
పోలీసులకు ఇష్టమైతే మా వాళ్ళని అడగకునే మాట ఇస్తాను నేను. మా వాళ్ళని అడగలే. నేను చిన్నోడిని. మా వాళ్ళ లోపల చాలా పెద్దోళ్ళు ఉన్నారు. రఘురామరెడ్డి అయ్య, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పెద్దోళ్ళు ఉన్నారు. అవినాష్ రెడ్డి. నిర్ణయాలు తీసుకునే శక్తి నాకంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడగకుండా చెప్తానా. 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఒక 6 రోజులు అన్నా ప్రచారానికి. నీకు సమ్మతం అయితే పోలీసు వాళ్ళకు 3 రోజులు వాళ్ళు చేయమను ప్రచారం. మేము చెయ్యం 3 రోజులు. ఏ 3 రోజులైనా వాళ్ళే కోరుకోమను. 1, 2, 3, 5, 6, 7 మేము కనపడే అనే కానీ ఆ మండలంలో 8, 9, 10 మేము చేస్తాం. వాళ్ళు కనపడకపోను. వాళ్ళు కూడా అందరూ ఇళ్ళలో కూర్చుంటాం. నాయకులు వాళ్ళు మేమంతా. పోలీసులు మాత్రమే ఉండండి. 12 వచ్చి ప్రజలు ఓట్లు వేస్తారు. ఎవరు గెలుస్తారో చూడు. వాళ్ళు గెలిచినట్టే, మేము గెలిచినట్టే. మేము గెలిస్తే సర్వసాధారణం. పులిందులో మేము గెలవడం. వాళ్ళు గెలిస్తే రికార్డు, గిన్నీస్ బుక్, పెద్ద హీరోలు వాళ్ళే కారు.